భారత్పై మరోసారి భారీ సుంకాలను విధిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై మన దేశంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న దేశాలపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న ట్రంప్ భారత్ సహా ఆయా దేశాలపై 100% సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. న్యూఢిల్లీ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందని ధ్వజమెత్తారు. దానివల్ల మాస్కో యుద్ధ ఇంజన్కు ఇంధనం సమకూరుతోందని మండిపడ్డారు. భారత్ అత్యధిక సుంకాల దేశం, అందువల్లే ఆ దేశంతో మాకు స్వల్ప వాణిజ్య లావాదేవీలున్నాయని వ్యాఖ్యానించారు ట్రంప్. ఈ విషయంపై తాను సంతోషంగా లేనని, అందుకే భారీగా సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. కాగా భారత్ మీద ఇంతగా రెచ్చిపోయిన ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? తాజాగా వైట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఒక్కసారిగా మాట మార్చడం ఆశ్చర్యం కలిగించింది. నేనెప్పుడూ సుంకాలపై శాతాల గురించి చెప్పలేదు, కానీ దానిపై కసరత్తు చేస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. చాలా తక్కువ సమయంలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రష్యాతో సమావేశం జరగనుంది, అందులో ఏం జరుగుతుందో చూడాలి మరి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక రష్యా నుంచి యురేనియం ఎరువులు దిగుమతి చేసుకుంటున్న విషయంపై తనకు అవగాహన లేదని ట్రంప్ చేతులెత్తేసి అందరి ముందు నవ్వుల పాలయ్యారు. మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం ఎరువులు దిగుమతి చేసుకుంటోందా అని విలేకరులు ట్రంప్ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ, ఈ విషయం గురించి నాకు తెలియదు, తెలుసుకోవాలి. అయితే దీనిపై త్వరలోనే మీకు సమాధానమిస్తా అని పేర్కొన్నారు. రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ బిలియన్ల డాలర్ల విలువైన ఇంధనం, యురేనియంతో సహా వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. జనవరి 2022 నుంచి అమెరికా 24.51 బిలియన్ల డాలర్ల రష్యన్ వస్తువులను దిగుమతి చేసుకుంది. 2024లోనే వాషింగ్టన్ మాస్కో నుంచి 1.27 బిలియన్ల డాలర్ల విలువైన ఎరువులను, 624 మిలియన్ల డాలర్ల విలువైన యురేనియం, ప్లూటోనియం, దాదాపు 878 మిలియన్ డాలర్ల విలువైన పల్లాడియంను దిగుమతి చేసుకుంది. ఇదే విషయాన్ని భారత్తో ప్రస్తావించడంతో అమెరికా ద్వంద్వ ప్రమాణాలు స్పష్టంగా బయటపడినట్టయింది. భారత్తో డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై స్వపక్షంలోనే నిరసన వ్యక్తమవుతోంది. భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ దానిపై సుంకాల భారాన్ని గణనీయంగా పెంచుతానని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించడాన్ని తప్పుబట్టారు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ. భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను దెబ్బతీసుకోకూడదని సూచించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు, కానీ చైనా చేయొచ్చా అని ఆమె ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రష్యా నుంచి చైనా అధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజులు మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు.